నీ గారు మీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది, స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. స్టేచర్స్ పెరిగినాయి, ఇద్దరే పెరిగినాయి. ఒక పక్క ఆయన హీరో కింద, ఒక పక్క మీరు ప్రొడ్యూసర్ కింద, డిస్ట్రిబ్యూటర్ కింద అలా పెరుగుతూ వచ్చారు కదా. స్టిల్ ఈ రోజుకి కూడా ఆయన ఫస్ట్ డే కథ, అదే భద్ర కథ ఇద్దరం కలిసి విన్నా అన్నారు కదా. సో ఆయన ఆయన దగ్గర మీ కథ విన్న తర్వాత ఏదైనా ఒపీనియన్స్ చెప్పడానికి కానీ, మీ థాట్స్ షేర్ చేసుకోవడానికి ఉండే ఒక స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ ఇప్పటికీ అలానే ఉందా? యా ఆ స్పేస్ ఇప్పటికీ ఏమైనా ఆయన కథ విన్నప్పుడు కానీ ఇట్లా కానీ చాలా ఓపెన్గానే ఉంటాడు. అంటే అసలు చాలా ఓపెన్గా ఉంటాడు ఆయన. అందరికీ తీసుకుంటాడు. నేనేమన్నాను, వాళ్ళ డాడీ ఏమన్నారు, తన వెల్విషర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఏమన్నారు తీసుకుని డెసిషన్ మాత్రం ఆయనే తీసుకుంటాడు. అవన్నీ వింటారు, కన్సిడర్ చేస్తారు. డెసిషన్ ఆయనే తీసుకుంటారు. ఎడిట్ అయిన తర్వాత జనరల్ చూపిస్తారు, అందరికి చూపించిన తర్వాత వింటారు. విని బట్ ఫైనల్కి మళ్ళీ డైరెక్టర్తో కూర్చోవడం కానీ, డైరెక్టర్ తన డిస్కస్ చేసుకోవడం మాత్రం పర్సనల్లీ ఆయనే చూసుకుంటారు. అయితే పుష్ప టైంలో అందరికీ చెప్పినప్పుడు కూడా, అంటే నాకు ఇంటర్నల్గా తెలిసింది చెప్తున్నా, కొంతమంది ఇప్పుడు ఇది అవసరం అంటారా, ఇది కరెక్ట్ అంటారా అంటే, ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి, నాకెందుకో ఎక్కడో సుక్కు మీద నాకు భయంకర ఒక ఇది ఉంది, ఈ కథ మీద అతనికి ఉన్న ఇది అని చెప్పారని అన్నారు. పుష్ప ముందు ఆయన డిస్కషన్ జరిగినాయి సార్? లేదండి, అసలు పుష్ప ఆయన ఇండివిజువల్గా డెసిషన్ తీసుకున్న తర్వాత మాకు అందరికి తీసుకున్న తర్వాత ఇది నేను చేస్తున్నాను అనే స్టేట్మెంట్ ఇచ్చారు తప్పితే ఇది ఎలా ఉంటుంది అట్లా లేదు. నేను విన్నాను, చాలా బాగుంది అని పైన మాకు ఏదో ఒక 15-20 మినిట్స్ ఆయనే చెప్పాడు. తర్వాత సుకు దగ్గర నాకున్న రాకపోతే సుకు గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాగ కథ అనేది తెలుస్తుంది. కానీ డెసిషన్ వైజ్ మాత్రం ఆయన సుకు గారు ఇద్దరు మాట్లాడుకుని ఇది ఈ కైండ్ మనం చేస్తున్నాం అని చెప్పి దే వెంట్ ఫార్వర్డ్. గీతా ఆర్ట్స్లో మీరు ఫస్ట్ ఎంప్లాయీ కదా స్టార్ట్ అయింది? ఎంప్లాయ్మెంట్ అంటే ఎప్పుడు లేదండి గీతా ఆర్ట్స్లోని. ఆల్వేస్ ఐ యూజ్ ఇట్ టు బి విత్ ద బన్నీ గారు, అంతే. దాని తర్వాత 2010లో ఎప్పుడైతే సుకుమార్ గారు సినిమా చేస్తానన్నారు, అప్పుడు అరవింద్ గారితో జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి వరకు కూడా బన్నీ గారితోనే ఎక్కువ ఉండేది. బట్ అరవింద్ గారికి ఆల్వేస్ నేనంటే ఇష్టం, అరవింద్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఇప్పుడు చాలా మంది ఉంటారు బన్నీ గారి చుట్టూ కానీ, అరవింద్ గారి చుట్టూ కానీ, బట్ ఒక జర్నీ అనేది కంటిన్యూ అయ్యి అరవింద్ గారి తర్వాత గీతా ఆర్ట్స్ చూసుకోవాలంటే బన్నీ వాస్ అనేది కానీ, లేకపోతే అసలు మీలో ఏ క్వాలిటీస్ చూసి GA2 అనేది స్టార్ట్ చేసుకున్నారు? అంటే మీరే కదా GA2 మొత్తం అంతా మీరే చూస్తారు చాలా వరకు నేను చూసేవాడిని. బట్ దాంట్లో పార్ట్నర్స్ వచ్చి శిరీష్ ఉన్నారు, అరవింద్ గారు ఇద్దరు మేజర్ పార్ట్నర్షిప్ వాళ్ళదే. హానెస్ట్గా చెప్పాలంటే ఫ్యామిలీ అందరికీ కలిపి, అంటే బాబీ కానీ, బన్నీ కానీ, సిరి కానీ, అరవింద్ గారు అందరికి కూడా ఏంటంటే ఓకే మనవాడికి అప్ చెప్తే బాగా చూసుకుంటాడు. అప్ చెప్పడం కూడా కాదు, అది యాక్చువల్లీ ఏంటంటే జర్నీ స్టార్ట్ అయిన జర్నీలో స్టెప్స్ అట్లా కుదిరినాయి అంతే. ఇదేదో పర్టికులర్గా వాసుని పెట్టాలని అట్లా కాదు, అక్కడ ఉన్న పనుల్లో నేను చేసిన దీన్ని బట్టి కొన్ని కుదిరిని. అప్పుడు ఏంటంటే అరవింద్ గారికి నాకున్న ఈక్వేషన్స్ కానీ, బన్నీకి నాకున్న ఈక్వేషన్స్, ఫ్యామిలీకి నాకున్న ఈక్వేషన్స్లో బాగా వెళ్ళేవాళ్ళం ఇద్దరికి. అందరూ ఒక కొలాబరేటివ్ కన్స్ట్రక్షన్ బాగుండేది. మరి అయితే ఒక ప్రొడ్యూసర్ కింద స్టార్ట్ అయినప్పుడు మనకేంటంటే బయట నుంచి చూసినప్పుడు కొన్నే తెలుస్తాయి మనకి, పూర్తిగా షూస్లోకి దిగితే కానీ అది మనకి ఫిట్ అవుద్దా లేదని తెలియదు కదా. సో ఇనీషియల్ డేస్లో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చేసిన బిగినర్స్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? బిగినర్స్ మిస్టేక్స్ చాలా ఉండేయండి. అరవింద్ గారు యూజ్ ఇట్ టు కరెక్ట్ మీ ఏ లాట్. ఇక్కడ ఇది కాదు ఇలాగని అంటే ఆయన దగ్గర వచ్చిన నాకు గ్రేటెస్ట్ ఫెసిలిటీ ఏంటంటే, ఏమో నిజంగా మా ఫాదర్ ప్రొడ్యూసర్ అయ్యి నేను ఆయన దగ్గర చేసినా కూడా తప్పులు చేస్తే కోప్పడేవారు. ఈ దగ్గర ఏంటంటే కరెక్షన్ బాగుండేది నాకు. తిట్టేవారు అన్నీ ఉండేవి కానీ ఆ కరెక్షన్ చాలా ఉండేది. ఆ తిట్టినా కూడా మళ్ళీ ఆ వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఎలా దగ్గర తీసుకునేవారు, మళ్ళీ రా కూర్చో అని చెప్పి తీసుకున్నారు. అంటే ఎప్పుడు కూడా ఆయన నేను వచ్చిన తర్వాత అయితే మాత్రం 4 పిల్లల కింద చూశారు ఆయన. అది వన్ ఆఫ్ ది నాకు ఇంకా ఫ్యామిలీతో బాండింగ్ అంటే అది. ఇప్పుడు కూడా నన్ను సపరేట్ చేసి అయితే చూడలేదు వాళ్ళు. చేసిన డిస్ట్రిబ్యూటర్ కింద మీకు గుర్తుండిపోయిన సినిమా అంటే ఏది సార్? నాకు ఆర్య ఫస్ట్ ఫిల్మ్, బికాస్ ఆఫ్ దట్ ఈస్ వాట్ మేడ్ మీ సూపర్. దాని తర్వాత రియల్లీ నేను ఎంజాయ్ చేసింది అంటే పార్ట్నర్షిప్లోని. నేను అంటే వేరే వాళ్ళు చేశారు కానీ ఐఎమ్ వన్ ఆఫ్ ది ఇది పోక్రీ ఒకటి సూపర్ ఎంజాయ్ చేసాం డిస్ట్రిబ్యూషన్ చేయడంలోని. అరుంధతి మగధేర ఇస్ గీతార్స్దే, బట్ నేను చూశాను మొత్తం గుంటూరు అంతా కూడా టోటల్. బట్ దాంట్లో ఉండే ఆ రోజు అంటే ఒక డిస్ట్రిబ్యూషన్ చేయడంలో కిక్ ఉంటుంది చూసారా, అదైతే మాత్రం ఆ రోజు మగధేర సూపర్ కిక్ అది. అంటే మీరు ఇండస్ట్రీలో ఇంతమందికి దగ్గరగా ఉండేవాళ్ళు కాబట్టి ప్రతి కంపెనీకి అంటే చూడడానికి కానీ కథ తెలుసుకోవడానికి కానీ స్కోప్ ఉండి అలా తీసుకునేవాళ్ళ, లేకపోతే
చీకట్లో బాణమేనా డిస్ట్రిబ్యూషన్ అంటే? అంటే ఒక సినిమా వైబ్ తెలుస్తుంది కదండి. వైబ్ తెలిసిన దాన్ని బట్టి డిస్ట్రిబ్యూషన్లో జనరల్లీ స్టెప్ వేస్తాం ఇప్పుడు. చిన్న వైబ్ క్రియేట్ అవుతుంది ఒక హిట్ సినిమాకి. అట్లాగని తగిలినాయి కూడా దెబ్బలు, మామూలు దెబ్బలుగా విడిపోయే దెబ్బలు తగిలినాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే సినిమా వైబ్ బట్టే ఎప్పుడు నేనే కదా ఎనీ డిస్ట్రిబ్యూటర్ వచ్చేది అక్కడి నుంచి. ఇక్కడ సినిమా చూస్తాం తెలియడం అనేది వెరీ పార్షియల్గానే తెలుస్తుంది తప్పితే నో బడీ కెన్ సీ ద అదర్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్ని. దట్టు నాకు ఇంకా కష్టం, ఎందుకంటే నా ఎంత ఫ్రెండ్స్ అయినా వాళ్ళందరూ తెలుసు ఆమె డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ ఆల్సో. సో నాకు అసలు చూపించాడు. మీది ప్రొడక్షన్ అనేసరికి ఏంటంటే ఎక్కువగా మీది వినిపించిన పేర్లు ఏంటంటే సరైనోడు టైంలో ఒకటి, తర్వాత నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా టైంలో వినిపించింది. ఈ 2 కథలు మీరే బన్నీ గారి దగ్గర తీసుకెళ్లారా? లేదండి, సరైనడు వచ్చి బోయపాటి గారు, అంటే బికాజ్ బోయపాటి గారు ఇస్ వన్ ఆఫ్ అవర్ బన్నీ గారు బాగా ఇష్టమైన వ్యక్తి ఆయన. ఓకే. సో ఆయన కథ చెప్పి ఒక 2 years బ్యాకే చెప్పారు. అది సరైనడు స్టార్టింగ్కి ఒక 3 years బ్యాకే చెప్పారు. తర్వాత మధ్యలో ఇంకో సినిమా కూడా చేశారు ఆయన. చేసినా కూడా ఆ కథ బాగా నచ్చి మళ్ళీ బోయపాటి గారిని ఆయనే పిలిచారు. పిలిచి సార్ ఈ కథ మనం చేసేద్దాము అన్నప్పుడు అప్పుడు నాకు వినిపించి గీతార్ట్స్లో ఏంటంటే చాలా అంటే పెద్ద ప్రొడక్షన్ ఆఫ్టర్ మగధీర తర్వాత అది. సో అప్పటికి నేను కూడా మొత్తం ప్రొడక్షన్లో ఆరితేరు ఉన్నప్పటికీ అరవింద్ గారు ఏంటంటే ఇంకా కంప్లీట్గా నేను అండ్ అశోక్ గారు ఉండేవారు. అశోక్ గారు ఇద్దరు కూడా హ్యాండిల్ చేయండి అని చెప్పి ఆయన మొత్తం పైనుండి అంతా చూసుకునేవారు టోటల్. దానివల్ల ఏంటంటే 100% ఎవ్రీడే షూటింగ్కి వెళ్తాం కానీ హ్యాండ్లింగ్ కానీ అంతా కూడా చేసాం. అప్పటికి నేను 100%లో ఇవన్నీ కూడా తీసేసాను. సో ఆయన కూడా నమ్మకంగా అంత పెద్ద ప్రొడక్షన్ అయినా కూడా దాన్ని అప్పగించారు. చెప్తే దట్ నిజంగా మంచి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసరీ అప్పుల్లో బ్లాక్ బస్టర్. బన్నీ గారు. బట్